అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. నా మిత్రుడు ఏదో అంటున్నాడు, కొద్దిగా షార్ట్ కట్లో ముగిస్తున్నానని. ఆ మాట మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్ పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పత్రికా సమావేశానికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పత్రికా సమావేశానికి కట్టే కొట్టే తెచ్చని చెప్పమంటే చాలా అసాధ్యం. ఈ రోజున ప్రధానంగా మీ ముందుకి అమరావతి వర్సెస్ మావిగాన్, వాట్ ఈజ్ అమరావతి, వాట్ ఈజ్ ముదనష్టపు మావిగాన్, ఈ 2 అంశాల గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. రెండోది ఏంటంటే, పదే వైసీపీ సోషల్ మీడియా, పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ డ్యాన్సర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే మాట ఏంటంటే, అమరావతి అంటే వామ్మో ఖర్చు అవుతుంది, 1,00,000 కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది అని అంటున్నారు. మావిగానికి అసలు ఖర్చే ఉండదంట, ఏ ఖర్చు ఉండదంట మావిగాన్ అనే రాజధానికి. మూడోది, రాష్ట్రమంతా మావిగాన్ మీద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి ఒక అద్భుతమైన ఆలోచన పుట్టిందని ప్రజలందరూ కూడా వేలం వెర్రెత్తినట్టుగా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ తెగ చర్చ చేస్తున్నారంట, పొగిడేస్తున్నారంట. నాలుగోది, అమరావతి గజెట్ నోటిఫికేషన్ మేము అధికారంలోకి రాగానే మార్చేస్తాం. మనం ఏదో టూత్పేస్ట్ కొనుక్కున్నట్టుగా మార్కెట్కి వెళ్ళి టూత్పేస్ట్ కొనుక్కొని నచ్చకపోతే రెట్టిస్తామే, లేదా జేబులో ఖర్చీఫ్ని ముక్కు దుడుచుకొని మూతి దుడుచుకొని మారేస్తామే. అలా రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ని మార్చేస్తారంట. ఈ అంశాల గురించి మాట్లాడటానికి వచ్చాను. వెనకటి కూడా అన్నంట, అన్నా మీ ఊర్లో పూర్తి పిచ్చోడు ఉన్నాడు అని. నీకెలా తెలుసురా అంటే, మా ఊర్లో సగం పిచ్చోడు ఉన్నాడు అన్నంట. 3 రాజధానులు అనేది ఒక సగం పిచ్చి, మావిగాన్ అనేది పూర్తి పిచ్చి. ఇక ఈ పిచ్చికి మందు లేదు, రోకల బండి కట్టాల్సిందే. మచిలీపట్నం టు గుంటూరుకి జాతీయ రహదారి పొడవున 110 కిలోమీటర్ల దూరంలో రాజధాని నిర్మించుకోవచ్చు. ఇదే మావిగాన్. నేషనల్ హైవే పక్కన చెట్లు నాటినట్టు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఓ పెద్ద లేఅవుట్ దీనికి, అమరావతి వర్సెస్ మావిగాన్. ఇదిగోండి గ్రీన్ ఫీల్డ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఏమంటాడంటే, అమరావతిలో ఎయిర్పోర్ట్ లేదు, పోర్ట్ లేదు, కార్పొరేషన్ లేవు, రైల్వే స్టేషన్ లేవు, రహదారులు లేవు, జనాభా లేదు. మావిగాన్లో మాత్రం అభివృద్ధి చెందిన అర్బన్ ప్రాంతం ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మచిలీపట్నం పోర్ట్ ఉంది, విజయవాడ గుంటూరు జాతీయ రహదారి ఉంది, జనాభా ఉంది. నాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషను 1888లో కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు చెప్తున్నా ఆయన. విజయవాడ రైల్వే స్టేషను 1888లో 1900లో దాని విస్తరణ జరిగింది. గన్నవరం విమానాశ్రయం 1940లో 2వ ప్రపంచ యుద్ధంలోనే బ్రిటిష్ హయాంలోనే అక్కడికి విమానాలు ఆగాయి. 2017లో దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. విజయవాడ బస్ స్టేషన్ 1990లో దాని నిర్మాణం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ద్వారా అయ్యింది. పోర్టు
బందర్ పోర్టు కోసం తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఏడాది పాటు దీక్షలు చేస్తే 2004 నుంచి ఇప్పటికీ పోర్టు పూర్తి కాల. ఇంకా వీటీపీఎస్ని మర్చిపోయారు వీళ్ళు. ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ధర్మల్ వీటీపీఎస్ని, నేషనల్ హైవేస్. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మీరు కట్టారా, మీరు పెట్టారా? అంటే విజయవాడ గుంటూరు ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీలు చేపించి, బస్ స్టేషన్లు చేపించి, రైల్వే స్టేషన్లు చేపించి, గన్నవరం ఇటుకు నువ్వు కట్టేదేంటి, నువ్వు పెట్టేదేంటి? జాజీరాజారి పక్కన అసలు దీనికి తలా తోక ఉందా? పైపచ్చి మావిగాన్. మిత్రులను నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మావిగాన్ అంటే తెలుగు అర్థం చెప్పండి. తెలుగా, ఉర్దా, హిందీనా, తమిళమా, కన్నడమా, పోర్చుగీసా, పోనీ గ్రీకు భాష, పోనీ లాటిన్ అమెరికానా? మావిగాన్. తలకాయలో గుజ్జున్నోడి పేరు పెట్టుకుంటాడా? పోనీ మెడ మీద తలకాయ ఉన్నోడు పెట్టుకుంటాడా? నీకు పేరు పెట్టడమే రాలేదు కదా. మళ్ళీ ఒక ఉచిత సలహా, మీరు పేరు మార్చకపోతే మార్చుకోండి. ఏంటి మార్చుకునేది? ఏంటి మార్చుకునేది అంటున్నా. మళ్ళీ ఈ రోజున ఈ కొత్త కథ ఏదో పిల్లి పోయే ఎలుక వచ్చే డామ్ డామ్ డామ్, ఎలుక పోయి ఎలుక బంటి వచ్చే డామ్ డామ్ అని కథ చెప్పినట్టుగా 3 రాజధానులు పోయింది. నాగార్జున యూనివర్సిటీలో 5 ఎకరాలు పోయింది. రాజ్యాంగంలో అసలు రాజధానే లేదనే మాట పోయింది. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్న మాట పోయింది. ఇప్పుడు మావిగాన్ వచ్చింది. ఇది రాజధాని? ఒక రాజధాని మీద పాలకుడికే, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండే అవగాహన. అసలు రాజధాని గురించి తెలుసా? ఎందుకు వస్తుంది ఇదంతా అంటే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అమరావతి మీద గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఒక రాజముద్ర ఇచ్చింది. ఈరోజే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు తమ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సభ్యులతో, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతో రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు చెప్పేందుకు ఢిల్లీ వెళ్ళారు. ఇక అమరావతి గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రచండంగా వెలిగిపోతాడు. అమరావతి పూర్తవుతుంది, ఇక దానిని అడ్డుకోలేము, దానిని ఆపలేము. 3 రాజధానులు వెనక్కబోయింది. మళ్ళీ మనం 3 రాజధానులు అంటే 29లో నిలబెట్టి ఒకసారి, వంగబెట్టి ఒకసారి ప్రజలు గుద్దుతారు. ఆల్రెడీ గుద్దారు. మరి ఏం మాట్లాడాలి అమరావతి మీద అంటే, ఈ మావిగాన్ అనే ఒక ఆలోచన తెచ్చారు. ఒకడు అంటాడు, మావిగాన్ పెడితే సముద్రం ఉంటుంది కదా అంటాడు. మొన్న అమరావతిని కృష్ణానది తీరంలో పెడితే నదీ గర్భంలో రాజధాని పెడతారా అన్నారు. ఇప్పుడు సముద్రం కలిసి వస్తుంది కదా అన్నాడు. వాడికి మచిలీపట్నం తెలుసు అసలు? దివిసీమ తుఫాను గురించి ఎప్పుడన్నా విన్నడా? 1977లో దివిసీమ తుఫాను. మచిలీపట్నం అంటే ఏంటి? సముద్ర తీర ప్రాంతం, తుఫాను తీర ప్రాంతం. ప్రతి ఏటా నవంబర్లో తుఫాన్ల కోసం ఆ ప్రాంతం గడగడ వణుకుతుంది. తుఫాన్లు సముద్రాల్లో పెట్టుకుంటారు రాజధానులు, సముద్రాల్లో పోర్టులు పెట్టుకుంటారు. నువ్వు కట్టేదేంటి పోర్టు? నువ్వు కట్టేదేముంటుంది అక్కడ పోర్టు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ లేఅవుట్, ఔటర్ రింగ్ రోడ్ లేఅవుట్. మీకు ఒక ప్రధానమైన వైసీపీ పార్టీ మాట్లాడుతున్న పదే పదే మాకైతే కంఠ నరాలు జరుగుతున్నాయి, ఎదవలకు చెప్పలేక కంఠ నరాలు. అమరావతి 29 గ్రామాలేంట్రా? 29 గ్రామాలేంటి అమరావతి? కేవలం 29 గ్రామాల్లో భూమి తీసుకున్నాం. మీ అబ్బలది కాదు, మీ అయ్యలదే కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే భూమి కూడా ఇచ్చింది రైతులు. ఏడ్చేది మీరు. ఇది
ఇది కృష్ణానది తీర ప్రాంతం. ఇది విజయవాడ, గుంటూరు. ఎంత అనుకుంటున్నారు విజయవాడ జనాభా? 50 లక్షల మంది. గుంటూరు జనాభా 60 లక్షల మంది. 1,10,00,000 మంది జనజీవన స్రవంతి అమరావతి. 29 గ్రామాల్లోనే పెడుతున్నారు. చూడరా లేఅవుట్, సిఆర్డిఏ లేఅవుట్, క్యాపిటల్ సిటీ లేఅవుట్. చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత. చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ దగ్గర చూసుకునే నాయకుడు కాదు. ఏనాడు మోకాళ్ళ దగ్గర నుంచి చూసుకోవాలా, ముందు చూపు చూసే నాయకుడు. దాదాపు 190 కిలోమీటర్ల పొడవు, 19 ఇంటర్చేంజీలు, 5 జిల్లాలు, కృష్ణానదికి యువతల అవతల, తెనాలి దగ్గరికి, హనుమాన్ జంక్షన్ వరకు ఒక అద్భుత నగరంగా, ఒక రాజధానిగా నిర్మాణం చేస్తుంటే 29 గ్రామాలని అంటారా? అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మరో పెద్ద బండరాయి. ఎవరు చెప్పాడు మీకు 2 లక్షల కోట్ల రూపాయలనని? ఇప్పటి వరకు అమరావతికి వచ్చిన అప్పైనా సొప్పైనా 60,000 కోట్లు. 60,000 కోట్లలో 54 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్లు పిలిచారు. 50,000 కోట్లు మాత్రమే పనులు జరుగుతున్నాయి. మీరేమంటారు మిత్రుల? ఇది ఒకటి వినండి. ఇదిగోండి సోషల్ మీడియా. అమరావతికి 360 లక్షల కోట్లు. ఎదవల్లారా, 360 లక్షల కోట్లు అమరావతికి. 3 ప్రాంతాలు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారా? 360 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? 40,000 కోట్ల రూపాయలతో జరిగే పనులు ఏం చందనా? నువ్వు పాత్రికేయుడు కదా, నువ్వు ఏటీవు కదా, నీ పత్రికలోనే కదా చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తిచ్చింది, నా రాసుల రక్త చరిత్ర రాసింది. ఎప్పటివరకు చెప్పావా? వివేకానంద రెడ్డి ఎవరు చెప్పారో? నీకు ప్రాతివచ్చమా ఏమిటి రాతలో? పైగా మీరు అధికారంలోకి రాగానే అమరావతి గెజెట్ నోటిఫికేషన్ మారుస్తావా? ఏం చెప్పారు 2029లో? నాకు 22 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఢిల్లీ వెళ్ళి హోదాని గుంజుకొస్తానన్నావు. 2019లో గుంజుకొచ్చావా? గుంజీలు తీసావా? ఏం చేశావు? 22 ఇస్తే ఢిల్లీ వెళ్ళి గుంజీలు తీసావు. ఎవడి కాలర్ పట్టుకోరా? నీ కాలర్ నువ్వే పట్టుకున్నావు. వామ్మో ఇంత బలం వచ్చింది అక్కడ బీజేపీకి, మనం ప్లీజ్ 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 అని అడుక్కోవాల్సిందే అని చెప్పిన నువ్వు 11 సీట్ల పార్టీని పెట్టుకొని కోదాడు దాటితే నీ పార్టీకి దండేసేవాడు లేడు. జగ్గైపేట దగ్గర గరికపాడు చెక్ పోస్టు, తెలంగాణకి ఆంధ్రాకి మధ్యన ఉన్న చెక్ పోస్ట్ దాటితే నీకు దండేసేవాడు ఎవరు చెప్పండి? నువ్వు ఢిల్లీ వెళ్ళి 50 రాజకీయ మీరు అధికారంలోకి రాగానే అమరావతి గెజెట్ నోటిఫికేషన్ మారుస్తావా? ఏం చెప్పారు 2029లో? నాకు 22 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఢిల్లీ వెళ్ళి హోదాని గుంజుకొస్తానన్నావు. 2019లో గుంజుకొచ్చావా? గుంజీలు తీసావా? ఏం చేశావు? 22 ఇస్తే ఢిల్లీ వెళ్ళి గుంజీలు తీసావు. ఎవడి కాలర్ పట్టుకోరా? నీ కాలర్ నువ్వే పట్టుకున్నావు. వామ్మో ఇంత బలం వచ్చింది అక్కడ బీజేపీకి, మనం ప్లీజ్ 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 అని అడుక్కోవాల్సిందే అని చెప్పిన నువ్వు 11 సీట్ల పార్టీని పెట్టుకొని కోదాడు దాటితే నీ పార్టీకి దండేసేవాడు లేడు. జగ్గైపేట దగ్గర గరికపాడు చెక్ పోస్టు, తెలంగాణకి ఆంధ్రాకి మధ్యన ఉన్న చెక్ పోస్ట్ దాటితే నీకు దండేసేవాడు ఎవరు చెప్పండి? నువ్వు ఢిల్లీ వెళ్ళి 50 రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపిన గజెట్ నోటిఫికేషన్, లోక్సభ రాజ్యసభ తీర్మానం చేసిన గజెట్ నోటిఫికేషన్, రాష్ట్రపతి ముర్ము గారు ఆమోదించిన రాజముద్రని చెప్పేస్తావు. రాజ్యాంగం తెలుసా? మేనిఫెస్టో అనుకుంటున్నావు ఏంటి? 4 గదుల మధ్య కూర్చొని రాసుకోవడానికి, మావిగా నేను పేరు పెట్టుకోవడానికి
పాత్రికేయులారా, మీకు ఒక విషయం చెప్పిస్తాను. ఎంత దుర్మార్గం అంటే, ఇదిగో ఇది ఒకటి వినండి. 3,31,000 మనం అప్పుడు మనం చేస్తే ఆ 3,31,000 నేరుగా మీ జగన్ బట్టలు నొక్కడం, నా ఖాతాలోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం చూసాను. జగన్మోహన్ రెడ్డి అనే ఈ సోదరుడు చెప్పేది ఏంటంటే, 3,30,00,000 రూపాయలు మేము అప్పు చేస్తే అందులో 2,70,000 కోట్ల రూపాయలను నేరుగా బటన్లోకి పంపించాం అంటే ఈ చప్పట్లు కొట్టున్నారు. 3,30,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయటానికి పెట్టావు నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను రాష్ట్ర ప్రజలు అప్పు చేసిన నవరత్నాలు ఇవ్వమన్నారా? ఓకే, 3,30,00,000 కోట్ల రూపాయల్లో 2,70,000 కోట్ల రూపాయలు తీస్తే ఎంత మా మిగిలేది? ఏమండి ఎంత? ఏమైంది? 60,000 కోట్లు ఏమైంది అమ్మా? లెక్కలు మీరు చెప్పాలి, సభ్యులను అడగాలి మీరు వెళ్ళినప్పుడు. ఇది రాష్ట్రం, మేమే కాదు కాపాడుకునేది, మీరు కాపాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిది ఒక్కడే భారం కాదు, ఈ రాష్ట్రంలో పౌరుడిది, అమరావతి బిడ్డలది. చూపించండి కనకదుర్గమ్మ పౌరుషం. ఏమైంది? 60,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2,93,000 కోట్లు ఇంటూ 5 ఏళ్ళు 15 లక్షల కోట్లు. నీ బడ్జెట్ ఏమైంది? రాష్ట్ర ఆదాయం ఏమైంది? నువ్వు అప్పులు తెచ్చి నవరత్నాలు ఇచ్చానని చెప్తావా? రేపు అధికారులకు వస్తే ఇస్తావు. అప్పులు అయిపోయి సొప్పులు తెస్తావా? మాట్లాడుతున్న మాటకి చేస్తున్న చేతకి ఏమన్నా ఉందా? అమరావతిలో రైతులు బాధపడుతున్నారంటారా? మీరు అమరావతిలో రైతులు బాధపడుతున్నారంటారా? ఈ ఆకుపచ్చని కండువాలు జరిగిన పరాభం ఏంటి? బాలకోటలో ఈ ఆకుపచ్చని కండువా ఎందుకు వచ్చింది? దీని ఆవేదన ఏంటి? భూమిని ఇచ్చాం, రోడ్డును పడ్డాం, ఇది కదా అమరావతి రైతుల నినాదం. ఎవడు రోడ్డు చేసింది? నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ బావిగారని చెప్తున్న ఒక మాయామంత్రం తెచ్చి ఊరందరిది ఒకదారి అయితే ఉలిపిగట్టేది ఒకదారంట. ఈ వైసీపీ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఈ మావిగాని మీద వాంతులు చేసుకుంటున్నారు, విరేషాలు చేసుకుంటున్నారు, వడలిప్పుకుంటున్నారు, చొక్కాలు దించుకుంటున్నారు. ఓ మావిగాను అని ఎవరు చెప్పాడు రా మీకు మావిగాను? ఒక మచిలీపట్నాన్ని ఒక దాన్ని కలిపి జాతీయ రహదారికి ఇరువైపులా కట్టుకుంటూ పోతే అయిపోతుందా? జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భూములు ఎవరివే? మీ తాతవా? పోనీ మీవా? ఎంత అవుతుంది? జాతీయ రహదారికి ఇరువైపు ఉన్న భూములు నేను అడుగుతున్న పేరుని నాని గారిని, 1 ఎకరం తీసుకోగలరా మచిలీపట్నంలో? 1 ఎకరం రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సముద్ర తీరంలో ఏం కడతారు? తీసుకోమనండి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకోండి, 100 ఎకరాలు ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి తీసుకోండి ల్యాండ్ పూలింగ్ ద్వారా. విపరీతమైన తప్పుడు ప్రచారం చేసి మావిగానని పేరు పెట్టి ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రశంసిస్తున్నారు నీ మావిగాన్ని? రేపు చెప్తాడు సజ్జల, దేశమంతా చర్చ జరుగుతుందంట. దేశమే జరుగుతుందా, అమెరికాలో కూడా జరుగుతుందా మావిగాని గురించి? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసించాడు? అంటే ఒక ప్రమాదకరమైన అంశాన్ని లేవనెత్తి అమరావతి అనే అంశాన్ని జీర్ణించుకోలేక నీకు అధికారం అని అజీర్తి చేసి ఆ అజీర్తి తగ్గటానికి కాండవ దహనం చేసినట్టుగా అమరావతిని ధరించుకొని నువ్వు తినాలి. ఆ తినే ప్రయత్నం చేశావు. ఈ రాష్ట్ర ప్రజల పుణ్యమాని ఓటర్ల చైతన్యవంతంతో నిన్ను సాగనంపితే
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే దేదీప్యమానంగా అమరావతి వెలగటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు 3 రాజధానులని తప్పయిందని చెప్పే ధైర్యం మీకు లేదు. అమరావతిని ప్రశంసించే ధైర్యం మీకు లేదు. నోటికొచ్చినట్టు పుంకాలుగా ఇదిగోండి వాళ్ళు అంటున్నదే ఎంత దారుణం అంటే ఈ ప్రచారం ఇదిగోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పిలుపు అవినీతి జరుగుతుందంటూ బాగా ప్రచారం చేయండి అమరావతి మీద. అమరావతిపై విరుచుకుపడండి. వైసీపీ సోషల్ మీడియాకి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు, అమరావతిపై విరుచుకుపడండి. మొన్న 5 ఏళ్ళు విరుచుకుపడ్డారు. అమరావతి రాజధానిపై విరుచుకుపడదామంటూ వైసీపీ సోషల్ మీడియా శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించాడు. ఇది వీళ్ళ కార్యక్రమాలు. మిత్రులారా, ఇది భారత రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క దీవెనలతో 140 కోట్ల మంది ఏకసంధాగ్రహులుగా ఏకచక్రం కింద ఒకే గడుక్కుంద నడుస్తున్న భారత సమాజం అమరావతి గజెట్ నోటిఫికేషన్ మార్చుతాము అని అంటే వైసీపీలో ఉన్న మొత్తం నాయకులందరూ కూడా తలకాయల నేల మీద పెట్టి కాళ్ళు ఆకాశంలోకి లేపినా కూడా సాధ్యపడదు. ఒకసారి ట్రై చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, తలకాయ కింద పెట్టమనండి, ఆయన్ని కాళ్ళు పైకెత్తమనండి. శర్మిలారెడ్డి గారు ఏదైనా చూసిమంటున్నా ఏదైనా మాట్లాడతారు. మేమన్నా ఒక చెప్పుతో కొడుతున్నాం, చెల్లెలు 2 చెప్పులతో కొడుతున్నాం. సిగ్గు లేదు అసలు అమరావతి గురించి మాట్లాడడానికి సజ్జల? వాట్స్ యువర్ రైట్స్? నీకే హక్కులు ఉన్నాయా? 1631 రోజులు అమరావతి ఉద్యమం జరిగితే ఏనాడు ఒక క్యాబినెట్ మంత్రిని నువ్వు పంపించరా? పోనీ నువ్వు రా పోలా, ఇన్ని సలహాలు ఇచ్చి నువ్వు తాడేపల్లి కొంపొద్దు నువ్వు పోలా, ఏంటి నీ కష్టం అమరావతి రైతులారని మీరు అడగరా? ఎన్ని శరలు పెట్టారు, ఎన్ని ఆవేదనలు మిగిలిచ్చారు, మళ్ళీ అమరావతి మీద తప్పుడు ప్రచారం చేస్తారా? పుంకాలుగా మీకు మీడియా ఉందని, మీకు ఒక ఛానల్ ఉందని ఇష్టానుసారంగా అంటే చెప్పుకోవటానికి రేపు పొద్దున భవిష్యత్తులో ఏమీ లేదని ఈ దొంగ నాటకాలు కపట నాటకాలు చేస్తున్నారు. మిత్రులారా, ముఖ్యంగా మీ ద్వారా చెప్పేది ఏంటంటే ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. మన నివాసం ఉండే ప్రాంతాల్లో తాచుపాములు తిరుగుతున్నప్పుడు, కట్లపాములు తిరుగుతున్నప్పుడు, లేదా ఓర కుక్కలు రెక్కలు వేస్తున్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఇది పోతే పోలే, ఏదో పిచ్చోడి చేష్ట, ఏదో రాయేస్తున్నాడు అని చెప్పి కొట్టివేయటమే కాదు. ఈ రోజున అమరావతి ఆంధ్రప్రదేశ్కి అన్నం గిన్నె, అక్షయ పాత్ర. ఆయా రాష్ట్రాలకు రాజధానులు ఎలా అయితే ఆర్థిక శోభనిస్తున్నాయో, భాగ్యనగర ఆదాయం 1,00,000 కోట్ల రూపాయలు, బెంగళూరు, మద్రాస్, బాంబే ఇలాంటి రాజధానులతో తలతూగుతుంటుంటాయి. అదొక నగర నిర్మాణం. మేము ఇంకో మాట కూడా చెప్తున్నాం, అమరావతి పనుల్లో తప్పులుంటే ప్రతిపక్షంగా ప్రశ్నించండి, సమాధానం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెకిలిగా ప్రచారం చేయటం, దాన్ని నాశనం చేయటం, ప్రజల్లో తప్పుడు భావాలను తీసుకెళ్ళటం అనేది ఇకనైనా కట్టిపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ యొక్క ప్రచారాన్ని ఖండాలుగా ఖండించి తీరుతాం. ఇక్కడ ఎవడు చేత కానివాడు ఎవడో లేడు, చావలేని వాడు లేడు. చంద్రబాబు నాయుడు గారికి ఉండే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ఉండే దమ్ము లోకేష్ గారికి ఉంది. పరిపాలన ప్రజలకు అందుతుంది. ప్రతిపక్షం అంటే సహేతుకమైన ప్రశ్నలు లేవనెత్తమనే తప్ప దుర్మార్గమైన నిందలేయటం కాదు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి. అమరావతికి మీ దీవెనలు కావాలి. నేను అమరావతి ఉద్యమ నాయకుడిగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డుగా చెప్తున్నాను, ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా లేదా మీ బంధువుగా వేడుకొని చెప్తున్నాను. అమరావతి లేకపోతే అన్నం గిన్నె లేనట్టే, అమరావతి లేకపోతే అక్షయ పాత్ర లేనట్టే. ఈ రాష్ట్రంలో బడుగులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, అది తాటికొండ ఎస్సీ నియోజకవర్గం
దాదాపు 2 లక్షల మంది జనాభా, కృష్ణానదీ తీరం, ఉద్యోగాలు వచ్చినా, ఉపాధి అవకాశాలు వచ్చినా. నేను నిన్న మొన్న చెప్పా, అమరావతి మల్లెపూల తోటల్లోకి కోటం వాలి వచ్చింది, బంతిపూల పందిట్లోకి బిట్స్ పిలానీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి కోటం వాలి తెలియదు, బిట్స్ పిలానీ తెలియదు, గూగుల్ డేటా సెంటర్ తెలియదు. ఆయనకి గూగుల్ డేటా సెంటర్ అంటే వైర్లు కలపడమే, 2 వైర్లు కలుసుకోవడమే గూగుల్ డేటా సెంటర్. ఆదాని డేటా సెంటర్ అంటే 4 గుమ్మస్తాలు ఉండేది. ఆ రోజు మీరు గుర్తుందో లేదో, చికెన్ మార్కెట్లో, మటన్ మార్కెట్లో పెడుతున్నానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి అసత్య ప్రచారాలను, ఎందుకంటే సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది, చాలా తప్పుడు సమాచారాన్ని చుట్టేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బొడ్డు మసి రాసుకొని హైదరాబాద్లో ఒక్కొక్క సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది. నిత్యం పైసలే. నాకు తెలుసు ఆ సోషల్ మీడియాలో. మీరు విజయసాయి రెడ్డి గారిని అడిగితే ఒక్కొక్క సోషల్ మీడియాకి ఎంత ఇచ్చారో కూడా చెప్తాడు. అంటే ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా అమరావతి యొక్క అన్ని పనులను శరవేగంగా జరుగుతాయి. ఏ రైతుకి నష్టం జరగదు, ఏ రైతుకి కష్టం జరగదు. నేను ఒక్కొక్క మాట కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి 1కి 4 సార్లు వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే చనువు, అవకాశం నాకుంది కాబట్టి చెప్తున్నాను. రాజధాని రైతుల కంటనీరు పెట్టించే చర్య ఈ ప్రభుత్వం తీసుకోదు, ముఖ్యమంత్రి తీసుకోడు. అలాంటి సంఘటన ఏది జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అమరావతి నాయకులు ఉన్నారు, జేఏసీలు ఉన్నారు, మేమున్నాము. సమస్యలు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంటాం తప్ప ఇలాంటి యొక్క తప్పుడు భావజాలాలని, తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.